అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరి అకౌంట్లో అయితే రైతు భరోసా డబ్బులు పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోబోతుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. అయితే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి పెద్ద తప్పేందంటే రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు వృధా ఖర్చు చేసినారు. అంటే బ్యానర్ల కోసమని, లేకపోతే ఆ పేపర్లో యాడ్స్ చేయడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి ఢిల్లీ తిరగడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ఢిల్లీ ఎలక్షన్స్ ప్రచారంలోనో ఇంకోటో రేవంత్ రెడ్డి వృధా ఖర్చు పెట్టేసింది. తర్వాత కొంతమందికి బిల్లులు కూడా చెల్లించేటటువంటి కార్యక్రమం చేసింది. వాస్తవానికి వీళ్ళు 400 ఎకరాలు బ్యాంకులో కుదోబెట్టి రైతు బంధు పైసలు తెచ్చారు. దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయల పైసలు తెచ్చారు. దాంట్లో కేవలం వీళ్ళు 4,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతుల అకౌంట్లో వేసినారు. దాదాపు 80 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి. ఆ 80 లక్షల మంది రైతులలో కేవలం 44 లక్షల మంది రైతులకు మాత్రమే వచ్చింది. అంటే సుమారు ఇంకా 36 లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది. అది రాలే. పోనీ వీళ్ళు 44 లక్షల మంది రైతులకు ఇచ్చినామని చెప్పి లెక్క చూపుతున్నారు కదా. మరి 44 లక్షల మందికి అందరికీ వచ్చిందంటే దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఎకరానికి 6,000 రూపాయలు కదా, వీరు 6,000 రూపాయలు ఇస్తలేరు. ఒక్క ఎకరానికి కేవలం 3,000, 2,500 రూపాయలు, 5,500 రూపాయలు ఈ తరీకాలో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. మరి ఎందుకు ఎక్కడ తప్పిదం జరిగింది అంటే దీనికి ఒక కొత్త డ్రామా అల్లుతున్నారు. మళ్ళా ఏందట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు ఒక 506 సర్వే నెంబర్ ఉన్నది. 506 సర్వే నెంబర్లో నాకు ఒక ఎకరం భూమి ఉన్నది అనుకో. నా ఎకరం భూమి ఉండాల్సిందంటే నాకు 3 ఎకరాలు ఉన్నాయట. అంటే నీ సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ భూమి ఉన్నది కాబట్టి దాన్ని బ్లాక్ చేసినాం. ఇట్లా 8,000 సర్వే నెంబర్లను బ్లాక్ చేసినారు. దాదాపు 8,000 సర్వే నెంబర్లను మొత్తం బ్లాక్ చేసినారు. దేనికి చేసిన 8,000 సర్వే నెంబర్లు బ్లాక్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఎక్కువ భూములు ఉన్నాయి, వాటిని మేము రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై ఎట్లా చేస్తారయ్యా బాబు అంటే శాటిలైట్ సర్వే చేస్తారట. శాటిలైట్ సర్వే అంటే ఇప్పుడు మీ ఫోన్లో మీరు కొడుతూ వస్తుంది. ఏది ఇప్పుడు అవి బోరుప్పలో, ఉప్పలో, లేకపోతే పంజాగుట్టాన్ని కొట్టుర్రి, దాంట్లో మీకు శాటిలైట్ మ్యాప్ కనబడుతుంది. ఆ శాటిలైట్ మ్యాప్లో బిల్డింగ్లు కూడా కనబడతాయి. ఆ బిల్డింగ్లు, ఆ పచ్చదనం అదంతా ఉంటుంది. ఇప్పుడు ఆ శాటిలైట్ మ్యాప్ తోటి వీళ్ళు సర్వే చేస్తారట. సర్వే చేసి ఈ సర్వే నెంబర్కి ఎంత ఉండాలి, ఈ సర్వే నెంబర్లో ఎంత ఉన్నది అని చెప్పి సర్వే చేసి మిగిలినటువంటి వాళ్ళకి ఇస్తారట. ఎవరెవరికైతే కట్ ఆఫ్ చేసిరో రైతు బంధు వాళ్ళకి ఇస్తారట. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయేటటువంటి పెద్ద భయంకరమైనటువంటి నిర్ణయం ఏంటి అంటే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. చాలా వ్యతిరేకత వచ్చింది. మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఆఖరికి రైతులు ఊరు లీడ్స్ పెట్టుకొని ప్రజాభవన్కి, లేకపోతే ఆ ఊరు లీడ్స్ పెట్టుకొని ప్రజావాణి కార్యక్రమానికి, గాంధీ భవన్ కాడికి, సెక్రటేరియట్ కాడికి చాలా మంది రైతులు ఎమ్మెల్యేల దగ్గరికి పోతున్నట. సార్ ఇప్పటిదాకా రైతు భరోసా రాలే, రుణమాఫీ కాలే, రైతులకు సంబంధించిన 500 రూపాయల పంట బోనస్ రాలే, 12,000 రూపాయలు మీరు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి అది కూడా రాలే. అసలు మీరు ఇస్తారా ఇయ్యరా? మిమ్మల్ని ఎవరు చెప్పమని చెప్పిండు 15,000 ఇస్తామని? మేమేమైనా అడిగినామా? మీరే చెప్పారు కదా. మరి కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఎందుకు ఇయ్యలే? ఊళ్ళే పంచాయతీ ఏముంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మా ఊళ్ళో మా ఇంటి పక్కన ఆయనకు, నాకు రైతు భరోసా వచ్చి మా ఇంటి పక్కన ఆయనకు రాకపోతే ఆయన నా మీదనే ఎడుతుంది. ఆయనకు వచ్చింది 6,000 నాకు రాలే కదా అని చెప్పి ఓ పెద్ద పెంట. ఊళ్ళో ఇదే పంచాయతీ ఉంటుంది. చాలా మంది రానటువంటి వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గరికి పోతున్నారు. ఎమ్మెల్యేలే ఏం చేయలేని పరిస్థితి. ఎమ్మెల్యేలు ఏమో మంత్రులను అడుగుతారు. మంత్రులు ముఖ్యమంత్రిని అడుగుదామంటే ముఖ్యమంత్రి 6th ఫ్లోర్ ఉంటాడు, సారు కలవడు, చాలా బిజీ. రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి పోతున్నాడు. ఈరోజు ఆయన ఢిల్లీకి పోతే 39వ సారి, 39 టైమ్స్ 39వ సారి ఈరోజు ఢిల్లీకి పోతున్నాడు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రో లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రో తెలుస్తలేదు కానీ అంటే ఢిల్లీకి ఉరుకుతున్నాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి 2-3 కీలకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళని వెళ్ళకూడదమా వద్దా, లేకపోతే మనం ఏమైనా రిస్క్ తీసుకుందామా, ఇదో అంశం ఒకటి. తర్వాత ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం చేద్దాం అనేటటువంటి అంశం ఒకటి. 6 మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు ఒకటి. తర్వాత రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఒకటి. ఇవన్నీ అంశాలపైన కొంత సమగ్రంగా మాట్లాడుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. సరే, ఇవన్నీ పక్కన పెడితే రైతు భరోసా కథ ఏంది? అసలు రైతు భరోసా గురించి కాంగ్రెస్ ఏమనుకుంటుంది అంటే ఈ రైతు భరోసాని కాంగ్రెస్ ప్రభుత్వం పాజిటివ్గా మలుచుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆ పాజిటివిటీ ఏంటంటే ఫస్ట్, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, ఈ రైతు భరోసా ఇవ్వకుండా వీళ్ళు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో పోతే ఒక్క రైతు కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోనే కాంగ్రెస్ డమాల్ అవుతుందేమో అనేటటువంటి ఒక బాధ కనబడుతున్నది. ఎందుకంటే హైడ్రా అని చెప్పి, ఎఫ్టీఏలు, బఫర్ జోన్ అని చెప్పి
బడా బడా నేతల బగ్గ బలిసిన ఇల్లులు మొత్తం పక్కన పెట్టి పేదవాళ్ళు రూపాయి కూడబెట్టుకుని కట్టినటువంటి ఇల్లులను మొత్తం కూడా హైడ్రా కూల్చేసేటటువంటి కార్యక్రమం చేశారు. సో ఈ హైడ్రా చేయబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ అంశాలు కూడా మనం చూస్తాం. ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అత్యంత కీలకం. ఎందుకంటే కేసీఆర్ కి కీలకమే, కాంగ్రెస్ పార్టీకి కీలకమే, భారతీయ జనతా పార్టీ కూడా కీలకమే. ఎందుకంటున్నా ఈ మాట అంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2023కు సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ రూరల్ ప్రాంతాలలో ఎక్కువగా సీట్లు ఓట్లు రాలే. కేవలం హైదరాబాద్ కి సంబంధించినటువంటి అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువ సీట్లు వచ్చినాయి. వాళ్ళకి వచ్చిందంత 39 సీట్లు. ఈ 39లో దాదాపు 90% సీట్స్ మొత్తం కూడా హైదరాబాద్ కి సంబంధించినటువంటి సీట్లే వచ్చినాయి. అంటే ఏమనుకున్నారు, గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున దెబ్బపడ్డది. గ్రామంలో ఉన్నటువంటి జనం బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు. అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ వేస్ట్ పార్టీ అని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి జనం డిసైడ్ అయిపోయినారు. రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం బీఆర్ఎస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు అనేటటువంటి ఒక డిసిషన్ వచ్చింది. ఎందుకంటే పబ్లిక్ కూడా అదే తీర్పు ఇచ్చారు కదా. ఇప్పుడు కేసీఆర్ బాధ ఏంటి అంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మనకు ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు రావాలి. ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వస్తే ఏమవుతుంది, మేము ఇంకా బలంగా ఉన్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా సీట్లే ఎక్కువ వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీని జనం ఎక్కువ ఓటేసి గెలిపించారు అంటే అర్బన్ లో మాత్రమే కాదు రూరల్లో కూడా బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ బలంగా ఉంది, గట్టిగా ఉంది. అందుకే మా వాళ్ళు సర్పంచ్లు ఎక్కువ శాతం గెలిచిరని చెప్పి చెప్పుకోవడానికి కేసీఆర్ ఒక భయంకరమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నాడు అనేది ఒక ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. కాబట్టి కేసీఆర్ కు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అత్యంత ఇంపార్టెంట్, కాంగ్రెస్ పార్టీకి ఇంపార్టెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ మొత్తం డమాలైపోయింది. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గెలిచింది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన ఒక ఆరోపణ ఉన్నది. రేవంత్ రెడ్డి పరోక్షంగా ఆయన భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక ఆరోపణ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళా ఆయన పైన పాజిటివిటీ రావాలంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి. మీరు ఎక్కడైనా బాగా గమనించుర్రి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష పార్టీ కంటే ఒక 2-3 సీట్స్ ఎక్కువ రావాలని అనుకుంటారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పతారు ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎక్కువ సీట్లు రావాలనేటటువంటి ఒపీనియన్ ఉంటుంది. రేవంత్ రెడ్డి సడన్ గా ఢిల్లీ పోవడానికి ఒక బలమైన కారణం ఉంది. అది నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తా. ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు ఓడిపోయారు ఏం కథ అనేది ఇప్పుడు హైకమాండ్ అడగనీకి రేవంత్ రెడ్డిని పిలిచిర్రు అనేది ఒక చర్చ కూడా నడుస్తున్నది. సరే ఇవన్నీ పక్కన పెడితే రైతు భరోసా గురించి ఒక కీలకమైనటువంటి అంశం. ఈ రైతు భరోసాలో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వీళ్ళు రైతు భరోసాని పాజిటివ్ చేయాలంటే కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఒపీనియన్ 5 ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకుందాం. ఎందుకు ఏమంటారు, మీరేమో అన్లిమిట్ పంటకని చెప్పారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు, ఎన్ని ఎకరాలైనా సరే గుట్టలకు పుట్టలకు రాళ్లకు పెట్రోల్ బంకులకు ఇయ్యమో, మిగిలినటువంటి ఏ రైతు ఇప్పుడు నేను ఒక 10 ఎకరాలు పంట పండించింది అనుకో, 10 ఎకరాలకు ఇస్తాడు. 20 ఎకరాలు పంట పండిస్తే 20 ఎకరాలకు ఇస్తాడు. ఆ 20 ఎకరాలలో ఒక 2-3 ఎకరాలు గుట్టలు పుట్టలు రాళ్ళుంటే వాటికి ఇయ్యడు. ఇట్లా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కథ ఏంది అంటే సింపుల్ గా చేతులు దులుపుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పైసలు లేవు, అడిగినా కూడా ఎవడు ఇచ్చేటట్టు లేడు, ఏది కుదవెట్టినా కూడా అయ్యేటట్టు లేవు. కాబట్టి ఇప్పుడు సింపుల్ 5 ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకుందాం. ఏం చెప్తారు, 5 ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చి లేదు మేము 5 ఎకరాల లోపే రైతు భరోసా ఇస్తామని చెప్పినాము, 5 ఎకరాలకు కంప్లీట్ చేసినాం అది కూడా చెప్తారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులు వాళ్ళు భూస్వాములే కదండి, వాళ్ళకి ఎందుకండి రైతు భరోసా? 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే కదా పేదవాళ్ళు, వాళ్ళకే కదా కావాల్సింది రైతు భరోసా అని కూడా ఒక డ్రామా క్రియేట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు కొంతమంది కౌలుకి ఇస్తారు, కొంతమంది పంట పండించుకుంటారు. సో వాళ్ళకు కూడా రావాలి కదా, వాళ్ళు కూడా నిజాయితీగా పంట పండించేటటువంటి రైతులే కదా. ఇప్పుడు ఆ పని చేస్తలేరు, ఒక పాజిటివిటీ తేవాలి. ఎందుకంటే వీళ్ళకి అన్లిమిట్ పంటకి రైతు బంధు పైసలు ఇవ్వడానికి వీళ్ళ తన ఖజానా లేదు కాంగ్రెస్ దగ్గర. కాబట్టి వీళ్ళు చేయబోయేటటువంటి పెద్ద కథ ఏంది, 5 ఎకరాల లోపు రైతు భరోసా ఇస్తామనుకున్నాం ఇచ్చేసాం అంటారు. ఇప్పుడు అబద్ధాలు చెప్పుడు రేవంత్ రెడ్డి వెన్నెతో పెట్టినటువంటి విద్యనే కేసీఆర్ డ్రామానే రేవంత్ రెడ్డి నేర్చుకున్నాడు. ఆ తుమ్మల నాగేశ్వరరావు సార్ నోట్లకెళ్ళి మాట వెళ్తలేదు, మంత్రుల నోట్లకెళ్ళి మూసే లేదు, ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ముచ్చటే లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తే అదే ఫైనల్ కదా. సింపుల్ ఏం చేస్తారు, నాకు తెలిసినంత వరకు, నేను కనుక్కున్నంత వరకు, కొంత ప్రచారం అవుతున్నంత వరకు 5 ఎకరాల లోపు రైతు భరోసా మీరు రాసి పెట్టుకోర్రి, మార్చి 31వ తారీఖు 5 ఎకరాల లోపు రైతు భరోసా కంప్లీట్ చేస్తారు, ఇంతే రైతు భరోసా అని చెప్పబోతున్నారు. కాంగ్రెస్ చేసేటటువంటి ఘన కార్యం ఇదే. మార్చి 31వ తారీఖు లోపు 10,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ముచ్చట. ఇప్పుడు మన తెలంగాణలో దాదాపు 80 లక్షల మంది రైతులుంటే, ఇక్కడే వాళ్ళు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. 80 లక్షల మంది రైతులుంటే 44 లక్షల మంది రైతులు కేవలం 3 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళే. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 44 లక్షల మంది రైతులు. ఇంకా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు మాక్సిమం 70% వాళ్ళే ఉంటారు. కాబట్టి ఏం చెప్తాడు, ఇప్పుడు మనకి 5 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు ఇంపార్టెంట్ కదా.
సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, పేద రైతులు ఇంపార్టెంట్ కదా. కాబట్టి పేదవాళ్ళకి ఇచ్చినాం. 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతు కొంత యావరేజ్, కొంత పర్లేదు అన్నటువంటి రైతే, మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి రైతే కాబట్టి సో 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వట్లేదు, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తాము అని చెప్పే అవకాశం కనబడుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోబోయేటటువంటి డిసిషన్ ఇదే అని చెప్పి చాలా మంది రాజకీయ నేతలు మాట్లాడుతున్నటువంటి మాట, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఇదే అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్లానింగ్ లో ఉన్నాడు. 5 ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకోవాలి. ఏంది సార్ 5 ఎకరాలకి ఇచ్చి మీరు చెప్పలే కదా మరి 5 ఎకరాలకి అని చెప్తే, లేదు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు పేదోళ్ళు కదా, అంతకంటే పైన ఉన్నోళ్ళు వాళ్ళు యావరేజ్, మిడిల్ క్లాస్, వీళ్ళు బిలో యావరేజ్ అన్నట్టు. ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు బిలో యావరేజ్, మిడిల్ క్లాస్ కంటే కింద, 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు యావరేజ్ మిడిల్ క్లాస్ కంటే పైన, అంటే కొంత స్థిరపడి ఉన్న వాళ్ళు అన్నట్లు లెక్క వాళ్ళ వర్షన్లో, కాంగ్రెస్ వర్షన్లో. కాబట్టి ఇదో డ్రామా ప్లే చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు 5 ఎకరాల లోపు రైతు భరోసా కంప్లీట్ చేసి చేతులు దులుపుకోవాలి. ఇది మార్చి 31వ తారీఖు లోపు 5 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. ఒకవేళ ఈ మార్చి 31వ తారీఖు కూడా వీళ్ళు 5 ఎకరాల లోపు అసలు రైతు భరోసాని ఇవ్వకపోతే వీళ్ళ కర్మకు వీళ్ళే పోతారు ఇక కాంగ్రెస్, అంతకు మించి ఏముండదు. ఎందుకంటే రైతులు ఆల్రెడీ పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు. గ్రామాలలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఒక్క ఆనకట్ట కన్నా నీళ్ళు వస్తున్నాయా? ఒక్క కెనాలి కాలువ కన్నా నీళ్లు పోయే పరిస్థితి ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టు నడిచేటటువంటి పరిస్థితి ఉందా? సుందిళ్ళ ముంగలు పడ్డాయి, అన్నారం కొట్టుకుపోయే పరిస్థితి, బాహుబలి మోటార్లు యుద్ధానికి పోతున్నాయి. ఏమున్నాయా మన తాన? ఏ ప్రాజెక్టు చక్కదనం ఉన్నది? మల్లన్న సాగర్ ఎటుపోయింది? ఈ ప్రాజెక్టులను ఎటుపోయినాయి? దాంట్లో నీళ్ళు ఎటుపోయినాయి? దాంట్లో కథ ఎటుపోయింది? ఏడికేళ్ళు వస్తున్నాయి నీళ్లు? ఒక్క చిన్న తునక నీళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఒక చిన్న వాటర్ డ్రాప్ కూడా రైతులకి ఇలా అందేటటువంటి సిచ్యువేషన్ లేదు. రైతన్నలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, చాలా మంది ఉరేసుకుని చచ్చిపోతున్నారు, పురుగుల మంది ఆగి చచ్చిపోతున్న పరిస్థితి చూసినాం కదా మనం అంతా. సేమ్ ఇప్పుడు వీళ్ళు చేయబోయేటటువంటి రైతు భరోసాలో వీళ్ళు చేయబోయేటటువంటి పరిస్థితి ఒకటే. రైతు రుణమాఫీ 70% కంప్లీట్ చేసినారు, ఇంకా 30% అట్లనే ఉన్నది. ఈ 30% కూడా చేసేసినామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్. ఇదే మంత్రులు చెప్పారు. ఏం చెప్పారు? లేదు 2,50,000 రూపాయలు ఉంటే 50,000 బ్యాంకులో కట్టుర్రి, 2 లక్షలు మాఫీ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. చాలా మంది రైతన్నలు ఏం చేసిరు? ఈ 50,000 కడితే 2 లక్షలు చేస్తా అని చెప్తారు కదా అని చెప్పి 3 లక్షల, ఇది 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర పైసలు తీసుకొచ్చి ఈ 50,000 కట్టిరా బ్యాంకులో. ఈ 50,000కు వడ్డీ కూడా కట్టిరు బ్యాంకులో. వెయిట్ చేస్తారు, ఈ 2 లక్షలు అవుతుందేమో అని వెయిట్ చేస్తారు. కానీ ఇప్పటిదాకా 2 లక్షల మాఫీ అయ్యే పరిస్థితి లేదు. ఈ రుణమాఫీ ఎట్లయితే బొందబెట్టినారో కాంగ్రెస్, సేమ్ రైతు భరోసాని బొందబెట్టబోతున్నారు. కేవలం 5 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకునేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడతా ఉన్నది. ఆయన పనితీరు ఇట్నే కనబడుతున్నది. వృధా ఖర్చు ఎక్కువ ఉంటుంది మన తాన. ఏది? ఆ మూసీ ప్రక్షాళన అని చెప్పి సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు నాటుకోళ్ళు, లేకపోతే ఇదేంది బోటి కూర, ఇవి దీనికి పనిచేస్తాయి తప్ప ఈయన ఏం చేసిండు రేవంత్ రెడ్డి? మీకు మెగా కృష్ణారెడ్డి తెలుసు. మెగా కృష్ణారెడ్డి ఇల్లు గిట్టుంటది లెఫ్ట్ సైడ్, రేవంత్ రెడ్డి ఇల్లు రైట్ సైడ్ ఉంటుంది. ఏది? నాకు తెలిసి ఒక 500 మీటర్స్ దూరమే. రేవంత్ రెడ్డి నడుచుకుంటే పోయి కూడా మెగా కృష్ణారెడ్డి ఇంటికాడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఈ మెగా కృష్ణారెడ్డిని సారు ఏడికి దావోస్ తీసుకుపోయి దావోస్ లో ఆయనతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఆయన కంపెనీతోటి ఒప్పందాలు. అంటే ఎట్లున్నదంటే తెలంగాణ రాష్ట్రంలో నాటుకోడి తీసుకుపోయి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాటుకోడి తీసుకుపోయి దావోస్ లో వండుకొని తిన్నారు వీళ్ళు. ఈడ టేస్ట్ రాలే, అక్కడ మస్తు టేస్ట్ వచ్చింది అన్నట్టు. ఆడ ఉప్పు కారం డిఫరెంట్ ఉంటుంది కదా, ఆడ వండుకొని తిన్నారు. ఇది వీళ్ళ కథ. కాబట్టి నేను చెప్తున్నా కదా, రైతు భరోసాని సర్వనాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తయారైంది. రైతు భరోసా 5 ఎకరాల లోపే ఇచ్చి చేతులు దులుపుకునేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు వ్యవహారం కనబడతా ఉన్నది. ఇదే జరిగేటటువంటి అవకాశం ఉంటే రైతులు తిరుగుబాటు చేస్తారు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. మీరు రాసి పెట్టుకోండి. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడమని చెప్తున్నా. పాజిటివిటీ కోసం మళ్ళీ చెప్తున్నా, పాజిటివిటీ కోసం మాత్రమే ఈ 5 ఎకరాల లోపు ఇస్తారు వీళ్ళు రైతు భరోసా. రేపటి రోజు ఎలక్షన్స్ లో మీరు అడగొద్దు కదా, ఏమైందా రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఏం కథ? మొన్న 5 ఎకరాల లోపు కంప్లీట్ చేసినాం. 5 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి ఎందుకండి? వాళ్ళు ఉన్నోళ్ళే కదా. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు పేదవాళ్ళు అంటారు. ఇదో డ్రామా కాంగ్రెస్ వాళ్ళది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగా 5 ఎకరాల లోపు రైతు భరోసా ఇప్పటికైనా కంప్లీట్ చేస్తారా, లేకపోతే ఈ ఉత్తుత్త వార్తేనా, ఉత్తుత్తగానే ఏది ఒక పాజిటివ్నెస్ క్రియేట్ కావడానికి కాంగ్రెస్ ఏమైనా డ్రామా ప్లే చేస్తుందా అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.